ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని, వారి త్యాగాలు పోరాటాలను మరవలేనివని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రైతులు, విద్యార్థులు, యువత, మహిళల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని గాంధీ విగ్రహం, ఎంపీడీఓ, ఐసీడీఎస్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు కార్యాలయాల వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అంతకుముందు వందే మాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడిన ఆయన స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా రైతులకు సాగునీటి సదుపాయాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామాలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం అన్ని రకాలుగా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కకు పెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన సదవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి, నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు విద్యార్థులు ప్రత్యేక వేషధారణలో నృత్య ప్రదర్శనలు నిర్వహించగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారి వద్దకు వెళ్లి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులతో కలియ తిరిగారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, కమిషనర్ మహేష్ కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో, రిపబ్లికన్ దినోత్సవ వేడుకల్లో మరి ఈ దుబ్బాక గడ్డ మీద మరి ఇంత పెద్ద ఎత్తున మా దుబ్బాక పట్టణ ప్రజలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, చిన్నారులు, మరి అన్ని పార్టీలకు సంబంధించిన మరి ప్రజాప్రతినిధులు మరి ఇంత పెద్ద విచ్చేసిన వీరందరికీ ప్రత్యేకంగా శుభాభివందనలు, శుభాకాంక్షలు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుసుకుంటూ మరి మనం అందరం ఎన్నో కళలు అంటాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే వేదిక ద్వారా గాంధీ నుంచి చేసే ప్రసంగంలో కూడా మా దుబ్బాకకు, మా నియోజకవర్గానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది, ఎంతో కొంత లాభం జరుగుతుంది. మేము ఆశించిన తెలంగాణ ముందుకు పోతుంది అనే ఆశలతోటి మరి మనము ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తుంటాం. మరి అదే తరహాలు ప్రజలకు కావాల్సింది రాజకీయ పార్టీల జెండాలు కాదు. మా బస్తీలు, మా గ్రామంలో ఏమి జరుగుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత